ట్రై చేయడం కావచ్చు, లేదంటే కాపులను ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అగెన్స్ట్ కాపులందరినీ పోలరైజ్ చేయడానికి ట్రై చేయడం కావచ్చు. అట్లాగే సార్ ఈ మన మాల సామాజిక వర్గాన్ని అంటే క్రిస్టియన్స్ మరీ ముఖ్యంగా ఆ సామాజిక ఉన్న క్రిస్టియన్స్ అందరినీ ఏకం కావడానికి ట్రై చేయొచ్చు. ఇట్లా రకరకాలుగా అట్లాగే ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అట్లా వాళ్ళను కొంత పోలరైజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే ముస్లింస్ ముందు నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ కాబట్టి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని 4% రిజర్వేషన్ ఇస్తాం కాబట్టి మీరందరూ కూడా ఏకమొత్తంగా నాకు సపోర్ట్ చేయండి, నేను సీఎం అవుతానని ఆ రోజు రకరకాలుగా రాజశేఖర్ రెడ్డి 2004 ముందర ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా రకరకాల విన్యాసాలు చేసి కొంత కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కావచ్చు, కులాల సమీకరణలు చేయడానికి కావచ్చు మొట్టమొదటిగా బీజం పడింది ఆ రోజే. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కులాలకు అతను కొంచెం ఇతోధికంగా సాయం చేయడం కావచ్చు, రాకపోతే రకరకాలుగా అతను ఏ తప్పు చేసినా, ఏ రకంగా సంఘ విద్రోహ శక్తులు చెలరేగినా ఎక్కడ కూడా అతను పట్టించుకుపోవడం కావచ్చు, లేదంటే వాళ్ళకి సాయం చేయడం కావచ్చు, లేదంటే ఇప్పుడు ముప్పటిగా డబ్బు సంపాదించడం కావచ్చు, రకరకాలుగా వారి కుమారుడు కూడా వైఎస్ జగన్మోహన్ ఏ రకంగా డబ్బు సంపాదించంతా మనం చూసాం. ఇట్లా పోతే సార్ 2009కి ముందర కాపు కులానికి కావచ్చు, కాపు సామాజిక వర్గానికి అంటే కాపులు అట్లా కోస్తా జిల్లాల్లో కాపులు అంటారు, ఉత్తరాంధ్రలో కాపులు అనొచ్చు, లేదంటే ఇక్కడ రాయలసీమలో బలిజీలు అంటారు. ఈ రకంగా వీళ్లకు ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు తప్పితే స్టేట్ లెవెల్లో ఎక్కడైనా ఒక నేత మా కోసం ఉన్నాడు, మా కులానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అనేది ఎక్కడ ఆ రోజు వరకు లేదండి. దానివల్ల వారికి కొంత అన్యాయం జరుగుతూ వస్తున్న మాట వాస్తవమే. అంటే ఎప్పుడైతే ఒక కులం సంబంధించి ఒక గొప్ప వ్యక్తి పుట్టడో, ఒక గొప్ప వ్యక్తి మాట్లాడినప్పుడు కొంత ఆబ్వియస్ గా వాళ్ళకి కొంచెం అన్యాయం జరగడం కావచ్చు, లేదంటే వాళ్ళ మాటలు ఎక్కువగా పట్టించుకోవడం కావచ్చు, లేదంటే వాళ్ళకి ఎక్కువగా పదవులు రాకపోవడం కావచ్చు, లేదంటే ఆ కులంలో ఎవరైనా పేదరికంలో ఉన్నా, లేదంటే ఏదైనా రిజర్వేషన్ సమస్య ఉన్నా ఆ రోజు వరకు కొంత వాళ్ళకి న్యాయం జరగడం మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారి పార్టీ పెట్టారో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ కులాల సమాహారం, కాపు, రెల్లి, తెలగ, ఈ కులాల సమాహారం ఏదైతే ఉందో చాలా వరకు ఆయనతో కలిసి నడవడానికి కావచ్చు, ఆయనతో కలిసి రాజకీయం చేయడానికి కావచ్చు ముందుకు వచ్చారు. కారణం ఏంటి? మా సామాజిక వర్గాల నుంచి కూడా ఒక వ్యక్తి రేపు ఈరోజు పార్టీ పెట్టాడు, రేపు అవకాశం వచ్చి మనమందరం ఓటేస్తే సీఎం అవుతాడని ఒక భావన. అట్లాగే మాకేదో రాజ్యాధికారంలో మా వాటా మాకు వస్తుంది, మాకు కూడా పదవులు వస్తాయి, మాకు కూడా కొంత మంచి జరుగుతుంది అనే ఒక ఆకాంక్ష ఆ రోజు చాలా మంది వెలుగుచ్చారు సార్. కాకపోతే చిరంజీవి గారు కొన్ని రకాల కారణాల వల్ల 18 సీట్లకే పరిమితి కావడం, తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తన అన్న ఏదైతే కాంగ్రెస్ లో కలిశాడో ఆ కలవడాన్ని కావచ్చు, లేదంటే జగన్మోహన్ ఏదైతే ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీతో స్నేహం చేయడానికి ఆయన నచ్చపోవడం కావచ్చు, ఆ రకంగా నచ్చకాయలు బయటకు వచ్చేసాడు. ఆయన ఇప్పుడు కూడా ఆ తర్వాత రాజకీయం గురించి ఆలోచించక ఒక ఫామ్ హౌస్ పరిమితం అవడమో, లేదంటే ఏదైనా సినిమాలు చేసుకోవడమో మొదలు పెట్టారు. కానీ 2014లో ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని విభజించి, అది కూడా అన్యాయంగా విభజించి సరైన న్యాయం జరగకుండా ఆంధ్రప్రదేశ్ కి పూర్తిగా మనల్ని విస్మరించిందో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు మాత్రమే మళ్ళా పవన్ కళ్యాణ్ గారు తన గలవిప్పారు. ఇప్పుడు కారుమంచి రమేష్ గారు ఒక మాట అన్నారు, కారుమంచి రమేష్ గారు కాదు, పేర్ని నాని గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారి కోసం అవసరమయ్యే రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనే మాట. సార్ నేను అడుగుతున్నా, 2014లో ఒకవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత అన్యాయంగా విభజించకపోతే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజకీయాలకు వచ్చే అవసరం ఉండేదా? అవకాశం ఉండేదా? ఎవరైనా ఊహించారా మళ్ళీ ఆయన రాజకీయాలకు వస్తారని? గతించిన అధ్యాయం, పార్టీ పెట్టాం, కొన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం, నష్టపోయాం, ఇంకెందుకులే మనకు రాజకీయ పరిస్థితుల్లో ఎప్పుడైతే తను ఎంతో ప్రేమగా మాట్లాడే, తను ఎంతో బలంగా విశ్వసించే 2 రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే అన్యాయం జరిగిందో ఆయన మళ్ళీ రాజకీయాలకు వచ్చాడు. అంటే తెలంగాణను విభజించడం ఆయన ఎప్పుడు తప్పుపట్టట్లా, మీరు విభజించండి కానీ న్యాయంగా విభజించండి, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మంచి చేయండి అనే ఆయన రాజకీయాలకు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు సార్ ఎవరికి ఇవ్వాలా? ఆయన ఎవరికో వారికి మద్దతు ఇవ్వాలా? సొంత పార్టీ, ఇంకో 2 నెలలు టైం ఉంది, అప్పటికప్పుడు ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తను క్యాండిడేట్ నిలబెట్టా కూడా ఆ రోజు గెలుస్తారో లేదో తెలియదు. కాబట్టి ఆ రోజు ఎంతో అనుభవం ఉన్న ఆదర్శవంతమైన నేతగా ఆ రోజుకే పేరు తెచ్చుకున్నా, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక అద్భుతమైన రాజకీయ నేతగా ఆ రోజుకే
పర్యటన వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆయన మద్దతు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మేలు జరుగుతుంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు, ఎట్లా అయితే హైదరాబాద్ బాగు చేశారో, ఎట్లా అయితే హైదరాబాద్ లో ఇన్కమ్ సోర్సెస్ చూపించారో, ఆ తెలంగాణకు ఎట్లయితే మంచి చేశారో, ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే మంచి చేశారో 2004 ముందర అట్లాగే మళ్ళీ చేస్తారు 14 తర్వాత కూడా అనే ఒక నమ్మకంతో ఆ రోజు ఎంతో అనుభూతులైన చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే సార్ అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందుల వల్ల ఆ ప్రభుత్వం ఆ పార్టీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేశారే గాని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకమైన ప్రేమతోనో లేదంటే బీజేపీ మీద ప్రత్యేకమైన ప్రేమతోనో ఏ రోజు ఆయన లేడు అంత ముందర. ఎందుకంటే సార్ ఆయన మాట్లాడడం మనం చూడొచ్చు. కాబట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకమైన ప్రేమతో చంద్రబాబు నాయుడు గారి కోసమే రాజకీయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనే మాట ఎందుకు మాట్లాడతారు? దీనికి బేస్ ఎక్కడ ఉంది? కేవలం 2014లో జరిగిన పరిణామాల వల్లే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు ఆయన మద్దతు ఇచ్చారు. తర్వాత కాలంలో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న తీరును చూసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు రావట్లేదని మనం ఇబ్బందుల్లో ఉన్నామని ఆయన ఎదురు తిరిగారు. అందుకనే 2019లో ఆయన ఒంటరిగా పోయారు. మరి ఎక్కడ వీళ్ళకు ఈ బేస్ ఎక్కడుంది అని ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏదో అవసరమైతే శేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే శేఖర్ రెడ్డి గారు ఎవరైతే మాట్లాడారు కులాన్ని తీసుకెళ్లి ఉడిగం చేస్తున్నారు అంటే అంతకుముందు కాపులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ లేరా? అంతకుముందు రాయలసీమలో బలిజలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ లేరా? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే వీళ్ళందరినీ టీడీపీకి దగ్గర చేశారా? మీరు వాస్తవాలు గమనించండి. ఇంకా ఇంకొకటి కూడా ఇదే పేర్ని నాని గారు గతంలో నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాలేరునే అవసరమైతే జాగిలాన్ని అని కూడా మాట్లాడారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అందరూ అదే ఆలోచిస్తున్నారు దాని గురించి. ఎవరు గురించి సార్? పవన్ కళ్యాణ్ నేను వైసీపీ దగ్గర జాగిలాన్నే, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాలేరునే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి గతంలో కౌంటర్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఆయన అలా మాట్లాడుతాన్ని పేర్ని నాని గారు చెప్తారు. ఓకే సార్, నేను అదే అంటున్నా. వాళ్ళు ఏ రోజు కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఫార్ దట్ మ్యాటర్ సార్, ఏ పార్టీలో ఉన్న కాపు నాయకులైనా మాట్లాడదాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడదాం. తెలుగుదేశం కావచ్చు, టీడీపీ, జనసేన కావచ్చు, అప్పుడు జనసేన లేదులేండి, వైసీపీ కావచ్చు, లేదంటే సిపిఐ, సిపిఎం, బీజేపీలో ఇంతమంది కాపు నాయకులు 2014 ముందు ఉన్నారు కదా. ఏ రోజైనా వాళ్ళు కాపు కులం గురించి కావచ్చు, కాపులు మేలు జరగాలని కావచ్చు, ఎక్కడైనా మా కాపు సామాజిక వర్గాలు ఇబ్బంది పడుతున్నారని ఏ రోజైనా గలమెత్తారా? ఏ రోజైనా మాట్లాడారా? అంతెందుకు సార్, ఒక్క చిరంజీవి గారు వచ్చిన తర్వాతనో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనో కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ వాల్యూ పెరిగిందా, లేదంటే అంతకుముందే బ్రాండ్ వాల్యూ ఎక్కువైందా? ఒక్కసారి రాష్ట్రపతి ఆలోచించాలి సార్. నేను అంటున్నా, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఏ చిన్న సమస్య జరిగినా దాని మీద స్పందిస్తున్నారు సార్. అంతెందుకు సార్, 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చాక కాపు సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన లక్ష్యంగా ముందుకెళ్తే దాన్ని నీరుగార్చింది ఎవరు సార్? ఈ రోజు మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేదంటే రకరకాల కాపు నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీరెందుకు ఆ రోజు మాట్లాడలా? 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత ఎందుకు మీరు కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ అంశాన్ని ఎందుకు ముందుకుతారా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న దాన్ని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అటకెక్కించారు? శేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. మీ ప్రభుత్వం వచ్చి కాదు సార్, మీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఒక్క నిమిషం 2 ఏళ్ళు అయింది. గతంలో వైసీపీ ఎగ్గొట్టిన మాట వాస్తవమే. 2 ఏళ్ళు అయినా మళ్ళీ దాన్ని పునర్నిర్మించే అవకాశం మీకు ఏమైనా ఉందా? మీ కూటమి ప్రభుత్వం చేస్తుందా ఈడబ్ల్యూఎస్ ద్వారా? సార్ నేను అదే అడుగుతున్నా సార్. ఇప్పుడు డిమాండ్ ఎక్కడి నుంచి రావాలి? కాపు సామాజిక వర్గ నేతల నుంచి రావాలి. ఒక దగ్గర కూర్చోవాలి, ఓ రౌండ్ టేబుల్ సమావేశమో రకరకాల సమావేశం పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాలి. అట్లాగే మన సీఎం చంద్రబాబు